గుడ్ ఈవినింగ్ అండి. ఓకే. ఏంటి రమేష్ గారు, మీరు రాజకీయాలు చేస్తున్నారట, ఏదో అనుకోని సంఘటన జరిగితే దాన్ని మీకు అనువుగా మలుచుకుంటున్నారట. వర్మ గారు, దేవుడి దగ్గర జరిగిన దుస్సంఘటనలో రాజకీయాలు చేయవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించవలసిన విషయం. కానీ వీళ్ళే రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో నిన్న కొంతమంది మంత్రులు ఇందులో కుట్రకోణం దాగుంది, ఇందులో కుట్రకోణం దాగుంది అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇవాళ ఆ కుట్రకోణం కూడా మనం ప్రజాశక్తి పేపర్లో చూడటం జరిగింది. ఎవరో ఒక జనసేన నాయకుడు ఒక 50 మందిని పంపించమంటే ఆ డిఎస్పీ గారు పంపించడంతో ఇదంతా గొడవ మొదలైంది, దాని మూలంగానే ఇది జరిగింది అని చెప్పి ప్రజాశక్తి పేపర్లో వచ్చిన విషయం కూడా మీరు అందరూ మరి చూసారో లేదో ఒకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రకంగా కుట్రకోణం అనేది జనసేన పార్టీ వాళ్ళ ద్వారా జరిగిన విషయంలో వీళ్ళు ఈ రోజున అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిందేమో అన్న ఉద్దేశంతో కుట్రకోణం దాగి ఉందని చెప్పి నన్ను మొదలైన వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టే ఇది రాజకీయాల వైపు వెళ్ళిపోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా దీన్ని రాజకీయం చేద్దామనే ఉద్దేశం లేదు. అలాంటి వ్యవహారం కూడా ఎక్కడ నడిపిన దాఖలాలు లేవు. కానీ వీళ్ళు నిన్న మాట్లాడిన మాటలకే ఇది రాజకీయ బాట పట్టింది. ఈ రోజున ఈ విధంగా రకరకాలుగా ఇష్యూస్ నడుస్తున్నాయి. ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన హెచ్చరికలు ఏమనిపిస్తుందండి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆ మాట మీద ఆయన నిలబడతారు అనేది ఎక్కడా కూడా స్టాండ్ అయిన దాఖలాలు లేవు. ఎందుకంటే మీరు దాంట్లో ఓపెనింగ్ రిమార్క్స్లో పవన్ పందా మారుస్తున్నారా అని చెప్పి అడగడం జరిగింది. అసలు ఆయనకు ఒక పందా అనేది ఉంటే ఆయన పందా మారుస్తున్నారా అని చెప్పి మనం చెప్పుకోవడానికి, డిబేట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే 14 మార్చి 2012లో ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ఎవరైనా ఎందుకు పెడతారండి? అధికారంలోకి రావడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పెడతారు. కానీ ఆయన 2012లో పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడా పోటీ చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన పార్టీ తరఫున ఎవరు కూడా పోటీ చేయాల. ఆ తర్వాత రాజ్యసభ సీట్ నాకు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పిన దాఖలాలు మనం అందరం కూడా చూసాం గతంలో. ఆ తర్వాత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన గొడవల్లో ఆయన విడిపోయి మళ్ళీ 19 ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయి ఆయన చంద్రబాబు నాయుడుతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఆయన చెప్పిన మాట మీద ఎప్పుడూ కూడా స్టాండ్ అయిన దాఖలాలు లేవు. తన పందాన్ని మార్చుకుంటున్నారా ఏంటి, పవన్ పందా మారుస్తున్నారా అనే విధంగా అయితే ఎక్కడా కూడా మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు పందా ఉంటే మారుస్తాడు. అసలు పందాయ లేని వ్యక్తి ఆయన ఏం మారుస్తారు? పందా అనేది ఆయనకి లేదు. ప్లస్ ఆయన చాలాసార్లు చాలా చోట్ల నేను బాపట్లలో పుట్టానంటారు, ఒకసారి ఒంగోలులో పుట్టానంటారు, మొగల్తూరులో పుట్టానంటారు, మళ్ళీ ఇంకోసారి నాకు కులం లేదంటారు, నేను రెల్లి కులంలో పుట్టానంటారు. ఓడిపోయిన తర్వాత నా కులం వాళ్ళే నన్ను ఓడించారు, నన్ను కులం చూసి కూడా గెలిపించలేదని చెప్పి ఆయన మాట్లాడతారు. అలాగే క్రిస్టియన్, నేను బాప్టిజం తీసుకున్నాను అంటారు. మళ్ళీ మొన్న వెళ్ళి తిరుపతిలో లడ్డూ ఇష్యూ వచ్చినప్పుడు ఐఆమ్ అన్అపాలజెటికల్ సనాతని హిందూ అంటారు ఆయన. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఒక పందా అనేది అంటే స్టాండ్ అనేదే లేదు. ఎప్పుడు ఏది మాట్లాడాలో దానికి ఆ విధంగా ఆయన ఎమోషనల్గా మాట్లాడేస్తారు, అక్కడతో అది వదిలేస్తారు. అంతే తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు క్షమాపణ అడగవలసినది టీటీడీ బోర్డు మెంబర్స్ని వాళ్ళనే కాదు. కింద తిరుపతిలో జరిగిన ఇష్యూ స్పెసిఫిక్గా దాని మూలంగా తప్పు జరిగింది పోలీస్ శాఖ వైఫల్యం వలన, రెవెన్యూ శాఖ వైఫల్యం వలన. వాళ్ళు జిల్లా ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన అది అయిపోద్దండి. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత చనిపోయిన కుటుంబాలకి, రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్షమాపణ అడిగాడు పవన్ కళ్యాణ్ గారు? అడిగితే ఈయనకి అక్కడ మళ్ళీ ప్లేస్ ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ అడిగాడు. ఏదో టీటీడీ బోర్డు చైర్మన్ గారిని, జేఈఓ గారిని, ఈఓ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన చెప్తారు. మరి ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ తోటి ఇలా ఈ రకంగా రాజకీయాలు చేసే వ్యక్తికి ఒక పందా ఉంది అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు 136 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పార్టీ జనసేన పార్టీ. ఈ రోజున కూటమి కట్టారు కాబట్టి ఆ 21 సీట్లలో 21 సీట్లు గెలవడం జరిగింది తప్ప ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటనేది ఆయనకి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఈ రోజున ఆయన టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పాలి, సభ్యులు క్షమాపణ చెప్పాలని అడిగే ముందు నేను క్షమాపణ చెప్పాను వాళ్ళందరూ ఎందుకు చెప్పరు అని అడిగే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమాపణ చెప్పాలని అడుగుంటే ఆయన మాటలు ఎవరన్నా నమ్ముండేవాళ్ళు.
ఇక్కడ ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు Okay. ఆయన మాటలు నమ్మడానికి, ఎందుకంటే 6 నెలల్లో చూస్తారు. హనీమూన్ పీరియడ్ అయిపోయిందని ఆయనే చెప్తున్నాడు. అయిపోయిన హనీమూన్ పీరియడ్ లో కూడా ఇంకా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. మీకు ఎక్కడ దాకా ఎందుకు సార్? నిన్నగాక మొన్న మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో పీడిఎస్ రైస్ ఒక రైస్ మిల్లో నిన్నగాక మొన్న కూడా పట్టుకున్నారు. అంటే ఈ రోజుకి కూడా వీరు 6 నెలల నుంచి పీడిఎస్ రైస్ ని మేము ఆపేస్తున్నాం, ఎక్కడా కూడా అది జరగదు అక్రమ రవాణా అని చెప్పిన వ్యక్తులు ఇంకా జరుగుతూనే ఉంది. ఓకే. ఇలాంటి విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచార ఆర్భాటం కోసమో లేకపోతే ఆయన యొక్క నేను కూడా ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి రకమైన మాటలు మాట్లాడుతున్నారు అనేది నా ఉద్దేశం. ఓకే. ఖచ్చితంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పించాలనే ఉద్దేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ముందు క్షమాపణ చెప్పమని అడగాలి, ఆ తర్వాత టీడీ పోర్టుని అడగాలి.